డైలీ టేస్ట్ ది డైలీ. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యక్షంగా విచారణ జరుపుతున్నారు. ఇవాళ 4 ఎమ్మెల్యేలను విచారించనున్నారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, చింతా ప్రభాకర్, పల్లె రాజేశ్వర రెడ్డి హాజరయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యక్షంగా విచారణ జరుపుతున్నారు. ఇవాళ 4 ఎమ్మెల్యేలను విచారించనున్నారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, చింతా ప్రభాకర్, పల్లె రాజేశ్వర రెడ్డి హాజరయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం అసెంబ్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, కొద్దిసేపటి క్రితమే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ ముందు గడ్డం ప్రసాద్ కుమార్ ముందు కూడా విచారణకు హాజరయ్యారు. మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు కూడా షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు 11 గంటలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా విచారణకు హాజరయ్యారు. మరి పార్టీ ఫిరాయించిన నేతలు మరి ప్రధానంగా 4 మాత్రమే నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి 12 గంటలకు కాళయాదయ్య విచారణకు హాజరవుతారు. మధ్యాహ్నం 1 గంటకు గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా విచారణకు కూడా హాజరవుతారు. మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా న్యాయవాదులు కూడా అటెండ్ అయ్యారు. మరి ఇప్పటికే వీళ్ళు ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడింది. మరి వాళ్ళపై అనర్హత వేటు వేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. ప్రధానంగా మరి ఎవరైతే ఒక పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీలకు వెళ్లారో, అంటే బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారో వాళ్ళందరిపై కూడా అనర్హత వేటు వేయాలని కూడా మరి ఇప్పటికే సుప్రీంకోర్టు దృష్టి కూడా వాళ్ళు తీసుకెళ్లారు. మరి ఈ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. మరి తన నిర్ణయాన్ని కూడా తెలపాలని కూడా చెప్పింది. మరి దానిలో భాగంగానే ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మరి మొత్తం 4 అయితే ప్రజెంట్ మొదటి విడతలో 4 అయితే నోటీసులు అయితే ఇష్యూ చేశారు. మరి ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఇటు ప్రకాష్ గౌడ్ అయితే వచ్చారు. మరి ఆయన అడ్వకేట్లను కూడా తీసుకురావడం జరిగింది. మరోవైపు ఇటు పిటిషన్ దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్తో పాటు అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా హాజరయ్యారు. మరి ఆయనతో పాటు 2 అడ్వకేట్లు కూడా వచ్చారు. మరి దీనికి సంబంధించి కూడా మరి క్రాస్ ఎగ్జామినేషన్ అయితే చేయనున్నారు. మరి వాళ్ళు ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు, మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, మరి దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏంటి అనేది చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో మరి సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మరి వాళ్ళ ఒక కండువ కూడా వాళ్ళపై సీఎం రేవంత్ రెడ్డి చేశారు. కాబట్టి మరి అది దేవుని కండువ అంటున్నారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని, కానీ బీఆర్ఎస్ నేతలే తమకు అంటిముట్టండిగా వివరిస్తున్నట్టుగా మరి ఇప్పటికే ఇటు ఎవరైతే పార్టీ ఫిరాయించాలనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మరి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ మాత్రం ఒక ఎమ్మెల్యే, అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేంద్రతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం జియారి మాత్రం మరి తాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరమని కూడా వాళ్ళు స్పష్టం చెప్తున్నారు. మరి మిగతా 8 మంది ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా మారింది. మరి ముందు నుయ్యి వెనుక కొన్ని చందంగా తయారైన పరిస్థితి. మరి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేదంటే తాము మరి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా మరి రాష్ట్ర గవర్నమెంట్ ఒక అభివృద్ధి కార్యక్రమాలు వచ్చి మరి తాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్తారా, మరి చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ప్రకాష్ గౌడ్ విచారణ అయితే కొనసాగుతుంది. మరి షెడ్యూల్ ప్రకారం చూస్తే మాత్రం ఆర్టికల్ 10వ షెడ్యూల్ ప్రకారం అయితే స్పీకర్ అయితే విచారణ చేస్తున్నారు. మరి దాదాపుగా 1 అవర్ పాటు కూడా విచారణ అయితే కొనసాగుతుంది. మరి ప్రకాష్ గౌడ్ అయితే కొన్ని ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చారు. మరి తను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ తమ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్తే మాత్రం వాళ్ళపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం మరి తమ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం తమ యాక్సెప్ట్ చేయట్లేదు అనే విషయాన్ని కూడా ఒక రకంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం చూడాలి. మరి వీళ్ళపై స్పీకర్ మరి విచారణ చేసిన తర్వాత వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, మరి జనరల్గా బీఆర్ఎస్లో ఉన్నారా లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న విషయంపై కూడా వాళ్ళు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది స్పీకర్కి. అదేవిధంగా మరి మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మరి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మరి ఎవరైతే ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటే ఎమ్మెల్యేలు మరి ఎటువైపు కూర్చున్నారు, మరి బీఆర్ఎస్ సంబంధించి
పోడియం వైపు కూర్చున్నారా, లేకపోతే కాంగ్రెస్ వైపు కూర్చున్నారా, లేకపోతే కమిటీలో కూర్చున్నారా అనే విషయంపై కూడా ఐడెంటిఫై చేసి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళైతే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎవరైతే పార్టీ ఫిరాయించాలని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఒకటే చెప్తున్నారు, మరి తాము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని, మరి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని. మరి అది కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు అది దేవుని కండవ కప్పారని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తమ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని తాము కలిసామని కూడా 8 మంది ఎమ్మెల్యేలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మొదటి విడతలో భాగంగా మరి ప్రజెంట్ ప్రకాష్ గౌడ్ అయితే హాజరయ్యారు. మరి కాసేపట్లోనే కాల యాదయ్య వస్తారు, ఆయన కూడా హాజరవుతారు. తర్వాత ఆయనతో పాటు ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా హాజరవుతారు. మరి వీళ్ళంతా కూడా 4 ఎమ్మెల్యేలు మాత్రం ఈరోజు హాజరవుతారు. అయితే ఈ రోజు నుంచి మొదలుకొని మరి అక్టోబర్ 6 వరకు కూడా ఈ విచారణ కంటిన్యూ అవుతుంది. మరి ఒక్కొక్కరి నుంచి కూడా క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన న్యాయవాదులు కానీ అదేవిధంగా ప్రతివాదులో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మరి వాళ్ళవే కూడా వినిపిస్తారు. కాబట్టి మరి ఇదంతాపై విచారణ చేసే అవకాశం ఉంది. మరి ప్రజెంట్ మనం విజువల్స్ చూస్తున్నాం. మరి మీడియా వాళ్ళని కూడా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ అయితే స్పీకర్ అయితే ఆదేశించడం జరిగింది. మరి ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఎల్పీ ఉంటారో ఆ ఎల్పీ వరకే వాళ్ళు అనుమతిస్తున్నారు, లోపలికి ఎవరు కూడా అనుమతించట్లేదు. మరి స్ట్రిక్ట్గా రూల్స్ అయితే అమలుస్తున్నారు. మరోవైపు ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కానీ ఎవరు కూడా సెల్ ఫోన్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఎవరు కూడా తీసుకురావద్దని కూడా మరి ఇప్పటికే స్పీకర్ కూడా ఆదేశించారు. మరి బయట మాత్రం చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నారు. మరి ఎవరిని కూడా లోపలికైతే అలో చేయట్లేదు. మరి ఎవరిని కూడా మీడియాతో మాట్లాడదని చెప్తున్నారు. మరి ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ మరి మీడియాతో మాట్లాడాలంటే మాత్రం వాళ్ళ పార్టీ కార్యక్రమాలు మాత్రమే మాట్లాడి కూడా ఆదేశించడం. మరి చూడాలి. మరి ఇక్కడ మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్గా అయితే రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి విచారణకు హాజరయ్యే ఎమ్మెల్యేలు ప్రతిపాదులు వారి న్యాయవాదుల మొబైల్ ఫోన్లు అదేవిధంగా సెల్ ఫోన్లు గ్రాడ్యుయేట్లు కూడా తీసుకురావద్దని చెప్తున్నారు. ఒకవేళ తీసుకొస్తే మాత్రం వాటిని జప్తు చేస్తామని చెప్తున్నారు. మరి ఇప్పటివరకైతే ప్రకాష్ గౌడ్ విచారణ అయితే దాదాపుగా ముగిసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లోనే కాల యాదయ్య విచారణకు హాజరవుతారు. తర్వాత మధ్యాహ్నం 1 గంటకు గూడెం మైపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా విచారణకు హాజరవుతారు. మరి ఇందులో చూడాలి మరి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మరి వాళ్ళపై చర్యలు ఉంటాయి. మరి చూడాలి. మరి ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు మరి 3 నెలల గడువిచ్చింది స్పీకర్కి. మరి 3 నెలల లోపు మరి వీళ్ళపై మరి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి అనర్హత వేటు వేస్తారా లేకపోతే మాత్రం మరి ఓన్లీ విచారణతోనే సరిపెడతారని కూడా కొంతవరకు అయితే టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మరి చూడాలి వీళ్ళ భవిష్యత్తు ఏంటో. మరి లేకపోతే 10కి 10 నియోజకవర్గాల్లో మరి ఉప ఎన్నిక రాబోతున్నాయా. మరి ప్రజెంట్ అయితే మాత్రం 2 అయితే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ఖైరతాబాద్తో పాటు అదేవిధంగా స్టేషన్ కనుపూర్. మరి వాళ్ళైతే మాత్రం బీఆర్ఎస్ ఇచ్చి కాంగ్రెస్లో చేరమని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇటు ఎమ్మెల్యే దానానాయేందర్ అయితే గత పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. మరి ఆయన ఓడిపోవడం జరిగింది అక్కడ. మరి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కూడా మరి తను బీఆర్ఎస్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరని చెప్తున్నారు. మరి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి అయితే మాత్రం తను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని, మరి ఎక్కడ కూడా తను పార్టీ మారలేదన్న విషయాన్ని కూడా కొన్నిసార్లు మీడియా వేదిక కూడా స్పష్టం చేశారు. మరి చూడాలి మరి వీళ్ళ విచారణలో మరి ఎలాంటి ఎవిడెన్స్ ఇస్తారు. మరి ప్రతిభాలు ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మరి వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేస్తారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం విచారణ కొనసాగుతుంది. మరి ఏం జరుగుతుందనిపై కూడా మరి స్పీకర్ 3 నెలలలోపు విచారణ చేసి తర్వాత తన నిర్ణయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం దాదాపు ఇప్పటికే 1.5 మంత్ అయితే ముగిసింది. మరో 1 మంత్లో మరి ఒక 10 మంది ఎమ్మెల్యేలపై కూడా మరి ఏ నిర్ణయం తీసుకుంటారని కూడా కొంతవరకు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.